అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా తన్వి బంగారాన్ని నేను శివయ్య గెటప్ వేసుకొని చూసి చాలా అయితే ఆనందించాను. అంటే నేను రోజువారీగా నేను తన్వి బంగారాన్ని తయారు చేసుకుంటూ చూసుకుంటున్నాను. ఏ వారం ఏ రకంగా తయారు చేసుకుంటే నాకు ఆనందం కలిగిస్తుందో అలా చేసుకుంటానండి. ఈరోజైతే ఇలా తయారు చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఈరోజు తన్వి బంగారానికి నేను ఒక రెసిపీని అయితే చేశాను. అది మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు ఏంటంటే స్వీట్ కార్న్ అండి. అది మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, అది దాన్ని ఉడకబెట్టేసి గింజలు తీసి దంచేసి తన్వి బంగారానికి అయితే నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే గింజలనేవి సరిగా అరిగించుకోలేరు కదా, అందుకనేసి నేను కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి తినడానికి అనువుగా ఉండేలాగా తయారు చేశాను. దాన్ని తన్వి పాపకు పెడితే ఎంతో ఇష్టంగా తింటుంది. అంటే ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా పెట్టాను, తనకి బాగానే పడింది. అంటే 9 నెలల నుంచి అలవాటు చేశాను నేను. కొంచెం కొంచెంగా ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా పెడితే చాలా ఇష్టంగా తినేది. అలా అని ఏం కాలేదు, చాలా బాగా అరిగించుకుంది. ఇందులో ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల చాలా హెల్దీ అనేసి అంటారు. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మీ పిల్లలకి ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఏం కాలేదు. తన్వి బంగారానికి అయితే చాలా బాగా అరుగుతుంది ఇది, చాలా ఇష్టంగా కూడా తింటుంది. మరోసారి మీకు మరో రెసిపీని చేసి చూపిస్తాను. తన్వి బంగారానికి జంక్ ఫుడ్స్ కాకుండా ఇలాంటి చిరుధాన్యాలతో అన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. సహజంగా ఏం దొరికితే అది పెట్టడానికి ప్రయత్నిస్తున్నామండి. అంటే అన్నీ అందుబాటులో ఉండవు, కానీ అందుబాటులో ఉన్న వాటితో కొంచెం ఆరోగ్యంగా ఉండేదాన్ని పెట్టడానికి అందరివి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆహారం అంత మంచిగా ఉండట్లేదు. ఉన్న దాంట్లోనే మనం ఎంచుకొని మంచిగా పెడదామండి. మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తేనే మనం మంచి సంఘాన్ని ఏర్పాటు చేయగలం. ఆరోగ్యమే మహాబలం అంటారు కదా, అందుకని మనం చేసే ఫుడ్లోనే ఆరోగ్యాన్ని వెతుక్కోవాలి. బయటవేవి పెట్టకుండా, అంటే బయటవి పెట్టొద్దు అనేసి అంటే నేను ఎవరిని ఏమీ తప్పు పట్టట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏం వండుతున్నారు, ఏం కలుపుతున్నారు అనేది ఎవరికి సరిగ్గా తెలియడం లేదు. కనీసం మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాము. మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. అందరివి మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరో వీడియోలో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం.